హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఏంటి ఈవిడ పిల్లలతో పనులు చేయిస్తుంది అనుకుంటున్నారా? అంత లేదండి బాబు, వీళ్ళతో పని చేయించే అంత ధైర్యం నాకెక్కడుంది. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని చెప్పి హాలిడేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. మ్యాగీ పార్టీ చేసుకుంటున్నారు వీళ్ళు. రండి వీడియో తీయండి, మాకు యూట్యూబ్లో పెట్టండి, ఎప్పుడు ఫ్యూచర్లో గుర్తుంటుందని చెప్పి నన్ను లాక్కొచ్చి మరీ కూర్చోబెట్టారు. సరే, ఎలాగూ పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు, వీళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో, అందరు చిన్నపిల్లలు కదా అని చెప్పి నేను కూడా వచ్చానండి. ఫస్ట్ చిన్న గిన్నె తీసుకొచ్చుకున్నారు. అది సరిపోదురా, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, అంతా పొంగిపోతుంది అని చెప్తే అది వెనక్కి ఇచ్చేసి మళ్ళీ మా అమ్మని అడిగి పెద్ద గిన్నె తీసుకొచ్చుకున్నారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి. అన్ని పేపర్స్ తీసుకొచ్చుకున్నారు. అక్కడ చెట్టు ఉంటే చెట్టు కింద పుల్లలన్నీ రాలింటే చిన్న చిన్న పుల్లలన్నీ ఏరు పెట్టుకున్నారండి. ఫస్ట్ పెద్దవి పెడితే స్టార్ట్ అవ్వదని. అన్నీ తెలుసండి బాబోయ్, ఈ కాలం పిల్లలకి వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన పనే ఉండదు. గిన్నెలో వాటర్ పోసి వేడి చేస్తున్నారు. అవి వేడిగా అయ్యావో లేదో చెక్ చేయడానికి అని చెప్పి డైరెక్ట్ చేయి పెట్టారు. ఫస్ట్ కాలింది. వీళ్ళు క్లాత్ ఏం తీసుకొచ్చుకోలేదండి పట్టుకోవడానికి. అందుకని చెప్పి ఆ పేపర్లు చించి బుక్లో ఉండేవి దాంతో మూత తీశారండి. వీళ్ళ తెలివికి మెచ్చుకోవాల్సిందేనండి. అసలు వీళ్ళందరూ ఒక చోట గుమిగూడి ఒక్కొక్కరు ఎంత అమౌంట్ తీసుకురావాలో మాట్లాడుకున్న తర్వాత అందరూ అదే ప్లేస్గా డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళి సైకిల్లో వెళ్ళి మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నారండి. ఓన్లీ మ్యాగీ ప్యాకెట్ మాత్రమే తెచ్చుకున్నారనుకున్నారండో. ఆ మ్యాగీ తినడానికి ప్లేట్స్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇవన్నీ చేయాలంటే ముందు పొయ్యి వెలిగించాలి కదా, అవి కూడా ఎవరిని అడక్కోకుండా అగ్గిపెట్టెలు కొనుకొచ్చుకున్నారండి. ఓన్లీ మ్యాగీ తింటే మజా రాదంట, అందుకని చెప్పి దానికి కాంబినేషన్గా కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నారండి. ఈ కాలం పిల్లలు బాబోయ్, మనం ఏ పని చెప్పాల్సిన పనే లేదు అసలు. అన్నీ మాకు తెలుసా ఆంటీ, నువ్వేం చెప్పొద్దు, ఊరికే కూర్చొని వీడియోది, మాకు మళ్ళీ తర్వాత మేము చూసుకుంటామని చెప్తున్నారు. నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశానండి మ్యాగీ ప్యాకెట్స్ ఓపెన్ చేపించడంలో. నేను వాళ్ళని అడిగానండి, రే మీకు ఇంత హెల్ప్ చేస్తున్నా, మ్యాగీ ప్యాకెట్లు ఓపెన్ చేపిస్తున్నా, అలాగే వీడియో తీస్తున్నా, నా యూట్యూబ్లో మీ వీడియో అప్లోడ్ కూడా చేస్తున్నా, నాకు పార్టీ లేదారా అంటే, ఇస్తాంలే ఆంటీ, నీకు కూడా లాస్ట్లో కొద్దిగా ఇస్తామని చెప్తున్నారు. ఆ ఆంటీ ఎందుకు మ్యాగీ ప్యాకెట్లలోనే మసాలా పొడి కలుపుతున్నారని చెప్పి ఓ మొత్తుకుంటున్నారు. అసలు నాకు మ్యాగీ వచ్చా రాదా అని డౌట్ పుట్టిందండి వీళ్ళు చెప్పే పనులు చేసే పనులు చూసి. ఆ పొయ్యి వెనకలుంది, వీళ్ళు ఆ పొయ్యి ముందుకు వచ్చి ఫీట్ చేస్తున్నారండి. నాకు దాని మీద ఎక్కడ పెడతారో ఏమో అని ఫుల్ టెన్షన్గా ఉంది. ఒరే కూర్చోండిరా నాయన, మ్యాగీ అవుతుంది, మీదేందిరా అని చెప్పి వాళ్ళని అరుస్తున్నా నేను. నీళ్లు బాగా కాగకముందే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో వేశారండి. నేను అడిచాను, రే అట్లా చేస్తే టైం పడుతుంది అంటే, సరే ఆంటీ అని చెప్పి మూత పెట్టారు. తొందరగా నీళ్లు బాగా కాగుతాయని చెప్పి. వీళ్ళు ఇక్కడ ఒక తప్పు చేశారండి. అదేంటంటే మూత తీయడానికి ఏది క్లాత్ తీసుకొచ్చుకోలేదు. అదే విషయం అడిగితే ఏం చేశారో తెలుసా, వాళ్ళు ఒక బుక్ తీసుకొచ్చుకున్నారు పొయ్యి వెలిగడానికి అని చెప్పి. దాంట్లో ఉన్న 2 కాగితాలను చించి అటొకటి ఇటొకటి మడిచి పట్టుకున్నారండి మూత ఓపెన్ చేయడానికి అని చెప్పి. వీళ్ళ తెలివి చూసి నేనైతే షాక్ అయిపోయానండి. అసలు అందరూ ఆ పొయ్యి చుట్టూనే తిరుగుతున్నారండి. నీళ్ళు ఎప్పుడు కాగుతాయా, మ్యాగీ ఎప్పుడెప్పుడు వేద్దామా అని చెప్పి. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు పార్టీ మూడ్లో ఉండే ఉత్సాహం ఎక్కువైపోయి దగ్గరలో ఉండే చిన్న చిన్న పుల్లలు కాగితాలు అన్నీ ఏరుకొచ్చి పొయ్యిలో వేసేసారు. అది మంట బాగా ఎక్కువ వచ్చేసిందండి. నాకే భయం వేసింది, ఎట్లా తీస్తారో ఏమో, నేను హెల్ప్ చేయడానికి వస్తే రావద్దు అంటున్నారు. ఇదేముందా ఆంటీ, మూత తీయలేమా అని చెప్పారు. సరే తీయండి రా ఒకసారి అనగానే పేపర్ తీసుకొని మూత మీద పెట్టారండి తీయడానికి. అది అంటుకుంది అగ్గి ఎక్కువ ఉండేసరికి. ఇంక భయపడి చిన్న స్టిక్కుతో కిందికి దోసేశారు. అప్పుడు నా సైడ్ చూసి అందరూ ఒక వెర్రినవ్వు నవ్వారు అందరూ. ఇంకా కొద్దిసేపు ఉండండి రా, మంట కొద్దిగా తగ్గంగానే తీద్దురులేనంటే అదే పని చేశారండి. నీళ్లు బాగా కాగిపోయినాయి అప్పటికి. ఇంకా అప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీ అంతా దాంట్లోకి వేసేసారండి పిల్లలు. మ్యాగీని వాటర్లో వేసాక చూడాలండి ఒక్కొక్కరిని, అందరూ మాస్టర్ చెఫ్ లాగే ఫీల్ అయ్యారు. ఒరే నేను కలుపుతాను ఒకడంటే, ఒరే మూత పెట్టండి రా తొందరగా అవుతుందని ఒకడంటే, ఒరే అగ్గి అసలు లేదురా పెట్టండి రా పుల్లలని ఇంకొకడంటే. అబ్బా వీళ్ళని చూడాలండి. అయితే నాకు వీళ్ళతో ఒకటి బాగా నచ్చిందండి, అస్సలు గొడవ పడలేదు. ఎంత యూనిటీగా కావాల్సినవన్నీ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో. ఇంకా లాస్ట్కి ఎలాగోలా మొత్తానికి మ్యాగీ ప్రిపేర్ చేసేసారండి. అది బాగా వేడిగా ఉంటుందని చెప్పి నేనే దించాను వాళ్ళకి. ఇక్కడ మా పిల్లలు బెడ్షీట్ కూడా తెచ్చుకున్నారండో. మీరేమనుకున్నారో మా పిల్లల్ని, అక్కడ అరుస్తున్నారు. నేను బెడ్షీట్ల మీద కూర్చున్నారు వాళ్ళు. ఎట్లా ప్లేట్లు పెట్టుకొని తింటారా, మట్టి అంతా పడుతుందంటే ఇంకా అటొకరు ఇటొకరు జరిగి మధ్యలో ప్లేస్ ఇచ్చుకున్నారు ప్లేట్ పెట్టుకోవడానికి. చూడండి, ఏదో వనభోజనాలకు వచ్చినట్లు కూర్చున్నారు. ఎంత బాగా పెట్టుకున్నారు. ఇద్దరు కలిపి ఒక ప్లేట్ పట్టుకొని, అలాగే ఇద్దరు కలిపి ఒక కూల్ డ్రింక్ పెట్టుకున్నారు. వాటిని చూస్తూ ఉంటే నాకే నోరు ఊరిపోయిందండి, తినాలనిపించింది. కాకపోతే పిల్లలు కదా తెలియక కొన్ని ప్యాకెట్లే తెచ్చుకున్నారండి. వాళ్ళకు కూడా సరిపోనట్లే ఉన్నాయి ప్లేట్లు. ఆఖరిలో కూడా నాకున్నారు. అసలు ఏది ఇంకా కడిగే పని లేకోకుండా నాకుతారని అంటారు కదా, అలా తినేశారు మొత్తం అందరూ. ఇక్కడ మా పిల్లకాయలు చూడండి, మా చెల్లి కొడుకు మావాడు చిన్నోడు ఇద్దరు ఇంట్లో తీసుకునే ఫోర్కులు తీసుకొచ్చుకున్నారు. మిగతా వాళ్ళకి ఫోర్కులు ఏం లేవండి.
కొద్దిగా చల్లారబెట్టిన తర్వాత చేత్తోనే తినేశారు వాళ్ళు. ఈ మ్యాగీ పార్టీని వాళ్ళు ఏ ఈవినింగో చేసుకున్నారు అనుకున్నారు కదా, అంత లేదండి. మార్నింగ్ టిఫిన్ తినేసి వచ్చి మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ కూడా ఇవ్వలేదు, అప్పుడే చేసుకొని తిన్నారు. వీళ్ళు మ్యాగీ తినే టైంకి టైం వచ్చేసి 9:30, 10 అలానే అయింది. పల్లెలలో కదా టిఫిన్ కొద్దిగా తొందరగానే తినేస్తారండి. వీళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు. చూడండి హ్యాపీ పార్టీ అని ఎంత గట్టిగా అరిచారో. నాకైతే వీళ్ళని చూస్తే చాలా ముద్దుగా అనిపించిందండి. ఎంత బాగా యూనిటీగా మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకొని క్యూట్గా వంట కూడా వాళ్ళే చేసుకొని బెడ్షీట్ తెచ్చుకోవడం వాళ్ళు హైలైట్ అండి. అసలు వాళ్ళకి ఆ థాట్ రావడం గ్రేట్ అనిపించింది నాకు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకున్నారు. నాకైతే వీళ్ళని చూసి నేర్చుకోవాలనిపించిందండి. హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేయాలో అని చెప్పి. ఎంత బాగా తింటున్నారో చూడండి, ముద్దు ముద్దుగా తింటున్నారు కదా. అసలు మ్యాగీ చేసుకొని తిన్నారు కదా, ఇంకా తిన్నది అరగాలి కదా, అందుకని చెప్పి క్రికెట్ గేమ్ ఆడారండి ఫుల్గా. వాళ్ళకి విసుగు పుట్టేంత వరకు, ఆయాసం వచ్చేంత వరకు ఆడిన తర్వాత ఇంటికి వచ్చారు. క్రికెట్ ఒకటే కాదండి, ఇంకా చాలా గేమ్స్ అన్నీ ఆడతారు పిల్లలందరూ. మాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇంకా పోను జనరేషన్స్కి అసలు పల్లెలకే రారేమో అండి. ఈ కంప్యూటర్స్ సెల్లుల్లోనే మునిగిపోతారేమో అనిపించింది నాకైతే. మా పిల్లలు చేసుకున్న ఈ సమ్మర్ హాలిడేస్ పార్టీ అలాగే మ్యాగీ పార్టీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.